17వ అధ్యాయం 31వ వచనం. మిద్ది మీదకి ఎక్కినవాడు చదవాలి. ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండు తమ సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. చిన్న చాలు. జీవము గల తండ్రి, నీకు వందనాలు. నీ మాటలు ప్రజలకు వివరించుటకు నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడండి. వెనగల చెవును, గ్రహించగల హృదయమును, విని వాటి ప్రకారం అనుసరించే మనస్సు మీ బిడ్డలకు దయచేయండి. నీ వాక్శక్తిని అనుగ్రహించి ప్రజలతో, నాతో మీరు మాట్లాడండి. నీ మాటలు అందించుటకు నీకు దాసుని పక్షి నిలబడుతుండగా మీరే ప్రజలతో మాట్లాడమని మాట్లాడినందుకు తెలుస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలందరూ కూడా హల్లెలూయా. కనుక దేవుడి యొక్క సన్నిధిలో ఉంటున్న మన జీవితాల్లో దేవుడు తన యొక్క శిష్యులైనటువంటి వారందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మిద్ది మీదకి ఎక్కిన వాడు అక్కడే ఉండాలి, మళ్ళీ అక్కడి నుంచి కిందకు దిక్కకూడదు. రాకడ బహు సమీపంగా ఉంది కనుక మీరు చేసే భక్తి జీవితంలో భక్తిలో నుంచి కిందకి మాత్రం దిగకుండా ఉండాలని ఆలోచనతో యేసు ప్రభువు అంటున్నాడు, మిద్ది మీద ఎక్కినవాడు ఎక్కడ ఉండాలి? మిద్ది మీదే ఉండాలి. పైకి ఎక్కినవాడు పై భాగంలోనే ఉండాలి. అక్కడి నుంచి అటే పైకి వెళ్ళాలి, కానీ మళ్ళీ కిందకి రాకూడదు. ఇది మేడగది అనుభవంలో నుంచి కార్యాలు, కొన్ని విషయాలు మీకు చెప్తూ ఉంటాను. మిద్దె అనగా పై భాగము. ఈ పై భాగంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? ఇప్పుడు మన తెలుగులో డాబా అంటున్నారు. ఏమంటారు తెలుగులో? డాబా. డాబా ఎక్కిన వాడు కిందకి దిగితేవా ఇది కింద అన్న సెల్లార్లో ఉంటున్నారంట. పైకి ఎక్కిన వాడిని ఏమంటారు? డాబా మీద ఉంటున్నవాడు. కనుక డాబా మీద ఉన్నటువంటి వ్యక్తి కిందకి దిగి రాకుండా ఇంకో డాబా మీదకి ఎక్కితే బాగుంటుంది. అవునా? పైకి ఎక్కిన వాడు ఏం చేయాలి? ఇంకొక పై మెట్టు ఎక్కుతూ ఉండాలి, కానీ కిందకి మాత్రం దిగి రాకూడదు. రాకడలో జరిగే సంభవాలు ఇవే. పొలములో ఉన్నవాడు ఇంటికి మళ్ళా తిరిగి రాకుండా, ఆ వస్త్రం కోసం తిరిగి రాకూడదు, లేక ఇంటి మీద ఉన్నవాడు, మిద్ది మీద ఉన్నవాడు మళ్ళా కిందకి దిగి రాకూడదు అని చెప్తూ ప్రభు అంటాడు, రాకడ బహు సమీపంగా ఉంది, జాగ్రత్త. నోవాహు దినములు ఎలా ఉన్నాయో చూడు. జనులు తాగుతున్నారు, తింటున్నారు, అనేకమైన పనులు చేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మీరు జాగ్రత్త అని దేవుడు తన శిష్యులతో హెచ్చరిస్తూ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనంటాను, మిద్దె అనేది మంచి అనుభవం, ఒక ఉన్నతమైన అనుభవంలో నుంచి మళ్ళీ ఏం చేయకూడదు? కిందకి దిగి రాకూడదు. కొన్ని మిద్దెలు ఉన్నాయి బైబిల్లో. ఆ మిద్దెల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు దేవుడి యొక్క వాక్యపు వెలుగు ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి, ఎలాగ దేవుని కొరకే మనం జీవించాలనేది చాలాసార్లు మీరు వాక్యం విన్నారు. కానీ ఈరోజు కూడా ఇంకొక కొత్త కోణంలో దేవుని మాటలు మాట్లాడును గాక. కనుకనే మిద్ది మీదకి ఎక్కిన వాడు ఏం చేయకూడదు అంటే, మళ్ళా చదువునాను, ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట్లో ఉండి తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు అని చెప్తున్నాడు. అక్కడ ఎటు వచ్చి ఎక్కావు కదా మిద్దె, ఇంట్లో ఉన్న సామాగ్రి కోసం ఏం చేయకూడదు? మళ్ళా దిగి రాకూడదు. అంటే లోకం ఉన్నటువంటి వాటి కోసం మళ్ళా నువ్వు ఆశ పడకుండా వాటిని విడిచిపెట్టావు కదా. ఇంట్లో ఉన్న అన్ని కూడా ఏం చేసావు? విడిచిపెట్టి మిద్దె ఎక్కావు. ఆ మిద్దె మీదనే ఉండి అట్టించటే పరలోకానికి వెళ్ళాలి. తెలియకుండానే దేవుని రక్షణలోకి నడిపించబడ్డావు నీవు. అసలు సత్యం తెలియకుండానే యేసు ప్రభువుని అంగీకరించావు. అసలు తెలుసుకున్న తర్వాత కూడా దేవుని కొరకై జీవించడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. చాలామంది రోగాల చేత, వ్యాధుల చేత, బాధల చేత, సమస్యల చేత యేసు ప్రభువు దగ్గరికి వచ్చి నమ్ముకున్నవాడు ఉన్నారు. చాలామంది సత్యం కోసం తెలుసుకుని, సత్యమైనటువంటి మార్గం ఎక్కడుంటుంది, నిజమైన దేవుడు ఎవరని తెలుసుకుని అంగీకరించిన వాడు కొందరు ఉంటారు. కొందరు దేవుని వాక్యం చేత పట్టబడి ఇక దేవుని కోసమే జీవించాలని జీవితాన్ని మార్చుకొని వెంబడించిన వాడు కొందరు ఉంటారు.
ఎలాగోగలగా నువ్వు దేవుని ఎరిగావు గనుక, దేవుని కొరకే నడుస్తున్నావు గనుక నీ జీవితము సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపించబడాలి. సత్యములో నుంచి సర్వసత్యంలోకి నడిపించబడుతున్నప్పుడు నీ ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు నడవకుండా ఉన్నట్లయితే నేను దిగిపోతాను, నాకేం పర్వాలేదు, ఆ కిందికి దిగిపోతాను అనుకుంటే ఇక లోకము దాని ఆశ గతించిపోతుంది. రాకడ బహు సమీపంగా ఉంది. వచ్చుతున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు కనుక నీ జీవితాన్ని భద్రపరచుకోవాలి. మొదటి భాగంలో యెహోషువ గ్రంథంలో రాయబడినటువంటి కార్యం 2:6-7లో అక్కడ వేసి అనేటువంటి ఒక ఆమె ఆ ఎరుకో గోడల మీద ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాడు, ఒక మిద్దె. ఎక్కడ ఉంటుంది ఆమె? బాగా వినాలి. ఎక్కడ? ఆ మిద్దె మీద ఉన్నప్పుడు యెహోషువ కాలంలో వేగులు వారిని పంపించి ఆ యెహోషువ ఎరుకో పట్టణాన్ని చూసి రండి అని చెప్పి పంపించినప్పుడు యెహోషువను ఎప్పుడైతే పంపించారో ఆ యోగులు వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆ మిద్దె మీద ఉన్నటువంటి రాహాబు అనే వేశ్య దగ్గరకు వెళ్తారు. అక్కడికి రాహాబు అనే వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వేశ్య అంటుంది, మా ఇంట్లోనికి రావచ్చు, అభ్యంతరం లేదు, మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి ఆ వేగులు వారిని దూతలు చేర్చుకుంది. ఊళ్ళో వాళ్ళంతా కూడా మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారంటే వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళకి త్రోవను మార్గము తప్పి చెప్పింది అనమాట. దేవుని స్తోత్రం. ఎక్కడుంది ఆ మిల్లు? ఎరుకో గోడ ప్రాకారాల మీద ఉంది. ఎక్కడుందంట? ప్రాకారాల మీద. అంటే ఎరుకో లోపల లేదు, ఎరుకో ప్రదేశంలో లేదు, ఎరుకో ఊరిలో లేదు. ఎరుకో ఎక్కడుందంట? ప్రాకారాల మీద. ఆమె యొక్క వేసి కనుక ఆమె ప్రాకారాల మీద మిద్దె కట్టుకొని మిద్దె మీద ఉంటుంది. ఆ మిద్దెలోనికి ఈ వేగులు వారు ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ లోపలికి వచ్చారు కదా, వాళ్ళు ఎవరు? భలే వాళ్ళు ఉన్నారయ్యా మీరు, నా ఇంటికి అనేకులు వస్తూ ఉంటారు. నేను ఎవరిని చెప్పాలి? ఎవరు? నేను వేసాను. నా ఇంటికి అనేకులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. నేను మాత్రము వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తున్నాను కదా అని చెప్పేసి అంటుంది. కానీ వాళ్ళు ఇంకా అడుగుతున్నారు, కాదు నా ఇంటికి చాలా మంది వస్తారు, ఇదిగో ఆ త్రావను వెళ్ళిపోతున్నారని అని చెప్పింది. ఇంట్లోకి వచ్చినటువంటి వేగులు వారు అంటున్నారు, ఆమె అడుగుతుంది, అయ్యా మిమ్మల్ని నేను దాచిపెట్టాను, ఈ ఊరిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నాశనం చేయాలనుకుంటున్నారు కదా. మీ గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అయ్యా. మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుని గురించి మేము వింటున్నప్పుడు మేము ఎంతగానో గణపత్యము. వారి దేవుడు జీవమగల దేవుడని, వారి దేవుడు సజీవుడని, వారి దేవుడు నమ్మకమైన వాడని, వారి దేవుడు గొప్పవాడని మేము మా గుండెలు కరిగిపోయినాయి. ఆమెకు ఎవరు సువార్త చెప్పల, ఆమెకు ఎవరు రక్షణ మార్గాన్ని చూపించల, ఆమెకు ఎవరు కూడా దేవుని గురించి తెలియపరచలేదు. కానీ దేవుడు చేసిన కార్యాలను గుర్తెరిగి ఆమె జీవితం మార్చుకుంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరిని గుర్తెరిగింది? ఆమె జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు చేసిన కార్యాలను గుర్తెరిగి అంటుంది, అయ్యా మీ దేవుడు చేసిన కార్యములు గొప్ప కార్యం చేస్తున్నాడు, ఇదిగో ఎరుకో పట్టణాన్ని కూడా నాశనం చేయడానికి పంపాడేమో మీరు చెప్తున్నారు, నేను వింటున్నాను, కనుక మీ దేవుడు గొప్పవాడయ్యా, ఆయన గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఎంత గొప్పవాడు మీ దేవుడని వాళ్ళకి చెప్తా అంటుంది. మంచిగానే వచ్చారు, మీరు కూడా నేను మంచిగానే మిమ్మల్ని దాచిపెట్టాను కనుక మీరు కూడా నాకు ఒక పని చేయాలి అంది. ఏమండి అమ్మ ఇంటున్నారు? నాకు వెళ్ళి ఇటు చూడాలి. మీరు కూడా నాకు ఒక పని చేయాలంటే వచ్చినటువంటి ఈడు దడుచుకున్నారు. అరే ఏమి వేసా, ఈ మీద మమ్మల్ని బలవంతం చేసేట్టుంది, లేనిపోయిన బాధ వచ్చినట్టుంది అనుకున్నారేమో వాళ్ళు. మనం ధ్యానం చేయాలి బాగా. మీరు కూడా నాకు ఒక కార్యం చేయాలయ్యా అంటుంది. లేనిపోయిన బాధ వచ్చినట్టుంది, వేసా ఏదో జరిగిపోయేటట్టుంది గురించి వాళ్ళు ఆలోచన చేసి భయపడి ఉంటారేమో. అయితే సరే చెప్పమన్నప్పుడు ఈ ఎరుకో ప్రాంతాన్ని నాశనం చేసేటప్పుడు నేనును నా ఇంటి వారును కాపాడబడాలి. చూసారా? నేను నా ఇంటి వారు కాపాడబడాలయ్యా.
ఈ రక్షణ నాకే కాదు, నా ఇంటి వారికి, నా తండ్రి ఇంటి వారికి, నా అక్క చెల్లెళ్ళకు అందరికి రావాలని వేగుల వారిని అడుగుతుంది. వాడికి ధైర్యం వచ్చింది. వామ్మో, లేనిపోయిన బాధ అసలే ఈమె వేసా, క్షీణించమంటే మా జీవితం ఏమవును అనుకుని ఉండొచ్చు. కానీ అవునమ్మా, నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను. నా మాటకు అర్థం మేము బాగా ఆలోచించండి. వేసేటువంటి జీవితం, ఆ యొక్క ఇరుకో గోడల మీద ఉన్నటువంటి ఆ మిద్దె జీవితం అనేది, ఆమె వేసే జీవితం జీవించే జీవితమే దేవుని గుర్తెరిగి తన జీవితం మార్చుకోవడమే కాదు, తన ఇంటి వారికి కూడా రక్షణ కావాలని కోరుకుంటుంది. చెప్పాలి హల్లెలూయా. నేనంటాను, నువ్వు రక్షింపబడటం కాదు, నీ ఇంటి వారు కూడా ఆ మిద్దె అనుభవంలోనికి తీసుకుని రావాలి. ఆ జీవమగల దేవుని వైపు తిప్పడానికి నువ్వు ఏర్పాటు చేయబడే బిడ్డగా ఏర్పరచబడాలి. నీ ఇంటి వారిలో ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా రక్షణ లేని వారు. ఈ కాలంలో భార్య రక్షింపబడితే భర్త రక్షింపబడుతున్నా, భర్త రక్షింపబడితే భార్య రక్షింపబడుతున్నా. అమ్మా, మీ భర్త గారిని తీసుకురామా ప్రార్థన కంటే, ఆయన తాగుపోతాడండి, రాడు ఆయన అసలు మారడండి అని నువ్వే సర్టిఫికెట్ ఇస్తున్నావు. ఏం చేయడంటే ఆయన మారడం. మరి నువ్వు కూడా ఏం చేయాలి? వాక్యము చెప్పకుండానే అతన్ని నీ ప్రవర్తన ద్వారా దైవ సన్నిధికి నడిపించాలి. ఇప్పుడు వేసికి ఎవరు చెప్పారు? వాక్యం చెప్పారు. ఎవరన్నా ఎవరు చెప్పిన దాఖలాలు లేవు. ఆమె ఎవరి గురించి విన్నది? జీవమగల దేవుని గురించి విన్నది, సజీవుడైన దేవుని గురించి విన్నది. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడయ్యా, 6 నెలలు నడిపించాడు. ఆయన గొప్పోడు, ఆయన నాకు కావాలి. ఎరుకో గోడలన్నీ కూడా కూల్చేస్తున్నారు, నా ఇంటి వారికి కూడా రక్షణ కావాలి. నా తండ్రి ఇంటి వారు, ఆ మాట చదవండి మీకు అర్థమవుతుంది. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగి ఉన్న వారందరికీ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా చూడని నాకు ప్రమాణించి నాకు కూడా మాట ఇవ్వండి అయ్యా మీరు. బా, ఎంత గొప్ప కార్యం. ఒక్కటే తన ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తుంది, తన కలిగిన వారి కొరకు అడుగుతుంది, తన రక్క చెల్లెల కొరకు అడుగుతుంది, తన బంధువుల కొరకు కూడా అడుగుతూ ఆమె ప్రాధాన్యపడుతుంది. నాతో ప్రమాణం చేయండి, మిమ్మల్ని దాచిపెట్టే కదా, మీకు మేలు చేసే కదా, మీకు ఉపకారం చేసే కదా, నాకు కూడా మీ కార్యం జరిగించండి అని కోరుకుంటుంది. నీవు కూడా రక్షింపడ్డావు, ఎటో గట్ట ఏదో విధంగా దేవుడు తెలుసుకున్నావు. నీ ఇంటి వారందరిలో కూడా రక్షింపబడినట్టుగా నీకు ఆసక్తి ఉందా? నీ ఇంటి వారు నశించిపోకుండా కాపాడబడాలనే ఆలోచన ఉందా? నీ ఇంటి వారు లోకంలో కలిసిపోకుండా దేవుని వైపు తిరగాలనే మనసు నీకుంటే నువ్వు కూడా ఆ మిథ్యనే అనుభవంలోనికి రాగలుగుతావు. ఆ వేసి అనే మిథ్య తన జీవితం మారడమే కాదు, తన ఇంటి వారికి కూడా రక్షణ కోరుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా పాపమును విడిచి, శాపమును విడిచి, లోకాన్ని విడిచి, లోక ఆశలు విడిచి ప్రభుని యేసుక్రీస్తుని సత్యదేవుడని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆ మిథ్య అనే అనుభవం రక్షణ జీవితాన్ని సాదృశ్యంగా కనబడుతుంది. ఎక్కడుంది ఆమె? ఎరుకో ప్రాకారాల మీద ఉంది ఆ మిథ్య. ఆమె మారు మనసు పొంది పాపక్షమాపణ పొందింది. నేను చెప్తా, బాగా వినండి. యెహోవా వారు ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయేటప్పుడు చెప్పారు ఆనవాళ్ళు, అమ్మా మేము ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు మీ ఇంటికి రాకుండా ఉండాలంటే మీరు ఎరుపు తొగరు దారము కట్టుకుని మీ ఇంటి వారందరికీ చెప్పి వెళ్ళిపోయారు. ఈ మాట తీసుకెళ్ళి యెహోషువకు చెప్పారు, అయ్యా మమ్మల్ని కాపాడి సంరక్షించినటువంటి ఒక వేశ్య ఉంది, ఆ వేశ్యకు ఆమె అడిగింది మమ్మల్ని కూడా మా ఇంటి వారు కూడా కాపాడమని, నేను మిమ్మల్ని కాపాడాను కూడా మీరు మమ్మల్ని కూడా కాపాడు కోరింది అయ్యా అంటే, సరే అలాగే చేయండి అని యెహోషువ చెప్పాడు. అలాగే ఎరుకో గోడలు కూల్చడానికి వచ్చారు. అందరు కూడా స్తుతియాగం చేసి స్తోత్రాలు చెప్పి ఎరుకో గోడలు కూల్చేశారు. దేవుడు కూల్చేశాడు. ఆ పట్టణంలో వారి కుటుంబమే కాపాడబడింది. హల్లెలూయా. వారి కుటుంబం కాపాడబట్టమే కాదు, వారిని తీసుకుని యెరూషలేములో ఆ ఎరుకోలో నుంచి ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని వచ్చారు. ఎక్కడికి? ప్రత్యక్ష గుడారంలోకి తీసుకుని వచ్చి అపోస్తులతో యాజకులతో సావాసంలోకి నిలబెట్టారు. సావాసంలోకి నిలబెట్టమే కాదండి,
సహవాసాలకు రావడమే కాదు, వారి జీవితం మార్చబడి వేశ్య కుటుంబంలో నుంచి దేవుడు యేసు ప్రభువారే ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఎవరి వంశంలోకి వచ్చింది ఆమె? యేసు ప్రభువారి యొక్క వంశంలోనికి వచ్చింది. వేశ్య కుమారుడు ఒబిదేము, ఆ యొక్క ఆమె కుమారుడు బోయాజు, బోయాజు కుమారుడు యెషయా, యెషయా కుమారుడు దావీదు. హల్లెలూయా. ఇప్పుడు వేశ్య యేసు ప్రభువారికి ఏమైంది? తల్లిగా మార్చబడింది, వంశీకురాలుగా మార్చబడింది. వింటున్నావా? నువ్వు ఖచ్చితంగా సరైన మారు మనసు నీకు వస్తే, సరైన బాప్తిసం పొందితే, సరైనటువంటి జీవితం చేస్తే నీ జీవితం ఆయన వంశంలోనికి రావాలి. చెప్పాలి హల్లెలూయా. ఏ మారు మనసు పొందాలి? సరైన మారు మనసు పొందాలి, సరైన బాప్తిసం పొందాలి. వింటున్నావా? ఈ రక్షణ జీవితం అనే మార్గంలో చాలా ప్రాకారమైనటువంటి కార్యాలు ఉన్నాయి. కనుకనే ప్రియులారా, మారు మనసు సరిగా లేకపోతే జీవితం అర్థమైపోయింది. అందుకే నికోదేము అనేటువంటి వ్యక్తితో యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేను కూడా ఏం చేయాలంటే ప్రభు అంటాడు, క్రొత్తగా జన్మించాలి. ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించాలి. నాకు వృద్ధాప్యం వచ్చింది, ఇంకెక్కడ క్రొత్తగా జన్మించాలంటే లేదు. క్రొత్తగా జన్మించిన వాడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిసం తీసుకున్న వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. చూడండి, అక్కడ 2 జన్మలు ఉన్నాయి. యోహాను 3:3 చదవండి. క్రొత్త జన్మ. ఏ జన్మ? క్రొత్త జన్మ. క్రొత్తగా జన్మించిన వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు. క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు అని చెప్పాడు. నిశ్చయముగా చెప్తున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన నేను ఎలాగ క్రొత్తగా మళ్ళా జన్మించాలి, తల్లి గర్భంలో నుంచి మళ్ళా రావాలంటే ప్రభు అంటాడు, అందుకు అతడు యేసు ఇట్లను ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశము. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి. రెండవది నీటి మూలంగాను, మూడవది ఆత్మ మూలంగాను. ఇప్పుడు ఎన్ని బాప్తిసాలు అయినాయి? అయ్యో, 2 బాప్తిసాలు అయినాయి, 3 జన్మలు అయినాయి. తల్లి గర్భం నుంచి వస్తే 4 అవుతాయి. కనుక ఆత్మీయ జీవితంలో సరైన బాప్తిసం, సరైన మారు మనసు పొందకపోతే ప్రత్యేకంగా నువ్వు జీవించలేవు. ఆమె గుండెలు కరిగిపోయేటట్టుగా దేవుణ్ణి ఆరాధించింది వేశ్య. గుండెలు ఏమైనాయట అంటే పాపము, శాపము, లోకములో ఉన్న జీవితం అంతా కూడా కరిగేసింది అనమాట. అంటే ఒప్పుకొని విడిచిపెట్టేసింది. అందుకే ప్రత్యక్ష గుడారంలోకి రాగలిగింది ఆమె. పిల్లలు, నువ్వు కూడా సరైన మారు మనసు పొందాలి. పేతురు అంటాడు, మీరు నమ్ముతున్నారంటే అయ్యలారా మేము ఏం చేయాలంటే ఏం చేయాలి అడిగారా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం పొందాలి. దేని నిమిత్తం పొందాలి? నువ్వు చెప్పాలి. దేని నిమిత్తం పొందాలి? ఎంతమంది పొందారు పాప క్షమాపణ నిమిత్తం? అంటే కొద్దిమంది చెప్తారు, ఏమంటే నేను ఒక ముక్కుబడి చేసుకున్నానండి, మా అమ్మాయికి పెళ్ళి అయితే బాప్తిసం ఇప్పిద్దామని. ఏమైతే మరి ఏ బాప్తిసం అది? అమ్మ ఇంటర్లో వేరు. ఏ బాప్తిసం అది? పెళ్లి బాప్తిసం. నాకు కానీ రోగం తగ్గిందా ఖచ్చితంగా బాప్తిసం తీసుకుంటా. అంటే ఏ బాప్తిసం అది? ఇది రోగం బాప్తిసం. మా వాడికి దెయ్యం పట్టిందండి, వాడు మంచివాడు, మెంటల్గా మాట్లాడుతున్నాడు, వాడు బాగైతే బాప్తిసం ఇప్పిస్తా. మరి ఏదే బాప్తిసం? దెయ్యం మెంటల్ బాప్తిసం అది. మరి పేతురు ఏం చెప్తున్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. పాపాలు క్షమించడం కోసము, పాపాలలో నుంచి విడిపించడం కోసము, పాపం నుంచి విడిపించబడి కొత్త జీవితం చేయడం కోసమే బాప్తిసం. అలాంటి బాప్తిసం పొందిన వాళ్ళే దేవుని కొరకు నిలబడగలుగుతారు. చెప్పాలి హల్లెలూయా. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. ఇటీవల ఒక 30 మంది పాస్టర్లకి నేను బాప్తిసం ఇచ్చాను.
ఒకళ్ళకి 50 మంది సంఘం, 100 మంది సంఘం, 200 మంది సంఘాలు, వాళ్ళకే బాప్తిస్మం ఇచ్చారు. అంటే వాళ్ళకి ఇంకా ఏమి రాలా? అది పాయింట్. హాస్టల్లో బాప్తిస్మం పొందున్నారని విశ్వాసులకి ఇంకేమి రాలా? మరి గేడపోతావు నువ్వు రేపు. నేను పొందే బాప్తిస్మం, మరి ఏ బాప్తిస్మం పొందా అంటే ఏం చెబుతున్నా? దేవుడి కొరకు సరైన బాప్తిస్మం తీసుకొని ప్రభుకి ప్రతిష్ఠ చేసుకో జీవితాన్ని. దేవుడికి వైరాగ్యం కలిగి జీవించాలి. దేవుని రాజ్యం కొరకే ప్రయాసపడే వ్యక్తిగా నువ్వు నిలబడాలి అంటే నీ పాపము, నీ తండ్రి ఇంటి పాపములు, నీ జన్మ పాపము, నీ కర్మ పాపము, నీ స్వయంకృత అపరాధ పాపములు క్షమించబడాలి. చెప్పాలి హల్లెలూయా. ఇది రక్షణ అనుభవం కలిగినటువంటి విద్య. ఆ రక్షణ తీసుకునేటువంటి ఆ యొక్క వేసే జీవితం ప్రత్యక్ష గుడారం అనే శాసనానికి వచ్చి దేవునితో నిబంధన చేసుకుని తన జీవితమే దేవుడికి అర్పణగా మార్చుకుంది. తన ఇంటి వారే కాదు, తన బంధువులే కాదు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వారందరికీ రక్షకుడు ఆ ఇంటిలో నుంచి వచ్చాడు. చెప్పాలి హల్లెలూయా. అలాంటి మిథ్య అనుభవం నీ జీవితంలో కూడా రావాలి. 2వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. సత్యము నమ్ముట వలనను పరిశుద్ధపరచబడ్డ వలనను మీరు దేవుని పిల్లలుగా దేవుడు ఏర్పరుస్తాడు. మీరు అవన్నీ తెలియకుండా బాప్తిస్మం పొందేవాళ్ళు వేరు. నేనేమంటానంటే గుడ్డిగా నమ్మేవాళ్ళు వేరు, పూర్తిగా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మేవాళ్ళు వేరు. అందుకని సత్యమును తెలుసుకుని రక్షణ జీవితాన్ని కాపాడుకోవటానికి జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. 2వ మిథ్యను చూసినట్లయితే 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం, 26, 27 వచనాల్లో అక్కడ సమూయేలు బలి అర్పించడానికి ఆయన ఉన్నతమైన స్థలానికి ఎక్కిపోతున్నాడు. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై సౌలు లేచెను. తరువాత వారిద్దరు బయలుదేరి ఊరి చివరకు వచ్చుతుండగా సమూయేలు సౌలుతో తనకంటే ముందుగా వెళ్ళనని దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు సౌలుతో అంటున్నాడు, ఈ మిద్దె మీద నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నేను వచ్చిందాక, లేక దేవుడు తెలియపరిచిందాక ఇక్కడే ఉండమంటే సమూయేలుతో పాటు సౌలు ఉండలేదు. కానీ అక్కడ సూచనకి ఏం గుర్తుగా ఉందంటే పరిశుద్ధులతో సావాసానికి గుర్తుగా ఉంది. ఏముండాలంట? సావాసం. సమూయేలు ఇక్కడే నిలిచి ఉండు అని చెప్పినప్పుడు సౌలు సమూయేలు మాట వినలేదు, తిరస్కరించాడు. దేవుని స్తోత్రం. మనం మిద్దె మీదకి ఎక్కిపోదాము, అక్కడే ఉండమని చెప్పినప్పుడు ఆ సమూయేలు మాట సౌలు వినలేదు కనుక సావాసం నిలబడకుండా పోయాడు. నేను అంటాను, సావాసం చేసేటప్పుడు పరిశుద్ధులతో చేయాలి, ప్రార్థనాపరులతో చేయాలి, నీతిమంతులతో చేయాలి, దేవుని చేత పంపబడిన వారితో చేయాలి. హల్లెలూయా. సావాస దోషము చాలా ఉంటుంది. నేను అంటాను, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. ఏమా ఇంట్లో మీరు వాళ్ళు వీళ్ళు. మరి యేసుప్రభు ఎంతకాలం సావాసం చేస్తున్నాం? మరి యేసుప్రభు లాగా ఎందుకు మారలేకపోతున్నాం? ఒకళ్ళు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 నెలలకి వాళ్ళు మారిపోతే మరి ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుని వాక్యం నువ్వు ఎందుకు మారతలేదు అంటే ఏమి రావట్లా? నీలో మార్పు రావట్లా. దేవునికి మహిమ కలుగునుగా. నీ సావాసం దేవునితో ఉంటే దేవుని పోలిక ఒక్కటైనా రావాలిగా, దేవుని ఆలోచన ఒక్కటైనా రావాలిగా, దేవులో ఉన్నటువంటి సుగుణాలు ఒక్కటైనా నీలో పనిచేయాలి కదా. 6 నెలలు తాగుబోతుడు సాహసం చేస్తే ఏమవుతున్నాడంట?
మంచోడు కూడా ఏమవుతున్నాడు? మరి అంత ప్రభావం వాళ్ళ మీద పడేటప్పుడు దేవుడు అంతకంటే ఎక్కువ ప్రభావం ఏమీలోకి ఎందుకు రాలేకపోతుంది? దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేయను. సావాస దోషం నీలో ఎప్పుడైతే ఉంటుందో దేవునికి దూరం అయిపోతావు. పనికి మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో సాహసం చేయకూడదు. కీర్తన 26:4 దావీదు చెప్తాడు, నేను ఎవరు పడితే వాళ్ళతో నేను సాహసం చేయను. నా సావాసము చదువునా త్వరగా 26:4 నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. హల్లెలూయా. ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు అక్కడ? 1 వేషధారులు, 2 పనికి మాలిన వాళ్ళు, 3 దుష్టులు, 4 భక్తిహీనులు. మరి మన సావాసం ఎవరితో ఉంది? అయ్యో చెప్పట్లాగే ఎవరితో ఉంది సావాసం? నిజమేనా? ఈ నలుగురితో ఎవరితో ఒకరితో ఉంది. అందుకే దేవుడితో మనం నడలేకపోతున్నాం, పరిశుద్ధ దగ్గరికి రాలేకపోతున్నాం. నువ్వు దేవుడితో పరిశుద్ధితో సాహసం చేయాలంటే వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళంతా ఎక్కడున్నారు? సమాజంలోనా, సంఘంలోనా? చెప్పండి, ఎక్కడున్నారు? వేషధారులు ఎక్కడున్నారు? సమాజంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు పిలుస్తావు? ఉంది సంఘంలోనే. భక్తిహీనులు అంటే భక్తిలో భక్తి తెలిసి ఈయన వచ్చిన వాళ్ళు వీళ్ళు. వేషధారులు అంటే పైకి ఒక నటన, లోపల ఒక నటన నుంచి మాట్లాడేవాళ్ళు. దుష్టులు అంటే వీళ్ళే, దేవుని వైపు తిరగనీయకుండా చేసేవాళ్ళు. ఇంకా వేషధారులు ఎవరు? వాళ్ళు దుష్టుల సంఘము నాకు అసహ్యం. భక్తిహీనులతో సాహసం చేయక, పనికి మాలిన వారితో సాహసం చేయక. ఎవరితో చేయాలి సాహసం? పరిశుద్ధులతో చేయాలి. చెప్పాలి హల్లెలూయా. సమూయేలు పరిశుద్ధుడు. సమూయేలు మాట వినకుండా సౌలు ఇష్టానుసారంగా జీవించాడు. సమూయేలుని లెక్క చేయలేదు. సమూయేలు ప్రవక్త, సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు యాజకుడు. చూసావా? సావాస దోషం ఎప్పుడైతే నీ మీదకి వచ్చిందో నీ ఆత్మీయ జీవితం ఎదగలేదు. చాలామంది ప్రభువుని నమ్ముకొని అన్యులతో శికారులు చేస్తూ ఉంటారు. ఎవరితో? అన్యులతో శికారులు చేసి వాళ్ళ యొక్క మాటలు నేర్చుకుని వాళ్ళ విగ్రహాలకు ఏం చేస్తారు? వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. 106వ కీర్తన 30 వచ్చినవా? 106 చదువు. ఒక్క నిమిషం. 106 అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసి వారికి ఉరి అయ్యను. మరి ఏమైంది? వాళ్ళకి ఉరి. మరియు వారు తమ కుమారులను చాలు వాళ్ళకి ఉరి అయ్యను అనే మాట చాలు. దేవుని స్తోత్రం. ఎవరితో సహవాసం చేసి? ఎవరిళ్ళు? దేవుని పిల్లలు. ఎవరితో సహవాసం? అన్యులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకుని, అసలు వాళ్ళ క్రియలు విడిచిపెట్టి మళ్ళీ వచ్చాం మనం. మళ్ళీ ఏం చేస్తున్నాం? వాళ్ళతో సాహసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకుని ఏం చేస్తున్నారు? వాళ్ళని ఆరాధన చేస్తున్నారు. వాళ్ళకి ఉరి అయ్యను. విగ్రహాలంటే వాళ్ళు పెట్టినట్టు బొమ్మలకు కాదు చేసే ఆరాధన. వాళ్ళు ప్రేమించే వాటి క్రియలకు నువ్వు ఆరాధన చేస్తున్నావు. వాళ్ళ క్రియలు నేర్చుకుంటున్నావు. ఏం చేస్తున్నావు అంట? వాళ్ళు దేన్నైతే ప్రేమిస్తున్నారు ఎక్కువగా వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు. వాళ్ళు దేన్నైతే దేవుని ఆరాధిస్తున్నారో వాటిని నువ్వు ఆరాధిస్తున్నావు కనుక నీ జీవితంలో నీకు అది ఉరిగా మారిపోయింది. నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెవు. ఎవరితో సాహసం చేయాలి? దేవునితో సాహసం చేయాలి. దేవుని పిల్లలతో సాహసం చేయాలి. అన్నిటితో సాహసం చేస్తే ఎట్లా ఉంటుంది? ఉరి అయిపోయింది. నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది నీకు పెద్ద విగ్రహం. వాడి విగ్రహాలుగా చెప్పేది నేను. నీ మనసులో ఒక విగ్రహం ఉంది, నీ హృదయంలో విగ్రహం ఉంది. అవి పగలగొట్టినాడే నీ జీవితం సరైన సావాసంలో నిలబడగలుగుతావు. యెహెజ్కేలు గ్రంథం 14:2 యెహెజ్కేలు ఈ ప్రజలు తమ హృదయములోను మనస్సులోను విగ్రహములను నిలుపుకొని నా దగ్గర విచారం చేస్తున్నారు. వారికి నేను ఏమైనా చేయదగునా? ఎక్కడుందంట విగ్రహం? చెప్పాలి. విగ్రహం ఎక్కడుంది? హృదయంలోను
మనసులోనూ ఉంది విగ్రహం. నువ్వు దేనైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీకు పెద్ద విగ్రహం. దేవునికి స్తోత్రం. నువ్వు దేనైతే ఎక్కువగా ఆశపడుతున్నావో అదే నీకు విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా ఈ లోకంలో ప్రేమించకూడదు. ఏది కూడా లోకానుసరమైనటువంటి సాహసం చేయకూడదు. దేవునితో సాహసం చేస్తే ఆ విగ్రహాలన్నీ పగలగొడతావు. చదువు, నాన్న పెద్దగా చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరములు వారి అంతే ఉంచుకుని విచారించదగునా? ఇంకా కిందకు వస్తే హృదయములో విగ్రహం, మనసులో విగ్రహం. వారి విగ్రహములకు పూజ చేసేది. వారికి ఏమైందంట? ఊరి ఆయన. నేనంటాను, దేవుడితో సావాసం చేస్తే నీకు సమాధానం కలిగిద్ది, నీకు మేలు కలిగిద్ది. హల్లెలూయా. ఏం గ్రంథం 21:22 లేక 22:21 అంటాడు, ఆయనతో సావాసం చేసినలా నీకు మేలు కలుగును, అలాగు చేసినలా నీకు సమాధానం కలుగును. అన్యులతో సావాసం, విగ్రహాలతో సావాసం, దుష్టులతో సావాసం, భక్తిహీనులతో సావాసం, పనికి మాలిన వారితో సావాసం, వేషధారులతో సావాసం మానుకుంటే నీ సావాసం దేవుడితో స్థిరపడిద్ది. నీ సావాసం దేవునితో క్రమంగా నడుస్తావు. నువ్వు దేవునితో సావాసం చేయాలంటే ప్రతిరోజు ఆయన యొక్క సన్నిధిలో కూర్చోవాలి, ఆయన వాక్యంతో గడపాలి, పరిశుద్ధులతో గడపాలి, దేవుని వాక్య ధ్యానంలో గడపాలి, దేవుని యొక్క ఆరాధనలో గడపాలి. నీకు పని పాట మానుకుని పని చేయకుండా ఎప్పుడు ఇంక అదేనా అనొచ్చు. నువ్వు పని పాట మానుకోవద్దంటలా. నువ్వు పని చేస్తానే దేవునితో గడిపే కృప దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అంట్లు దేవుతానే, ఇల్లు ఉడుతానే దేవునితో గడపచ్చు, వంట చేస్తానే దేవునితో గడపచ్చు. వింటున్నావా? నువ్వు అట్లా కాదు. నేను ఒక మాట చెప్తాను. ఒక ఆయన అడిగాడట, తండ్రితో చెప్తున్నాడు కుమారుడు, డాడీ నన్ను ఒక ఆయన ఉద్యోగానికి రమ్మన్నాడు, నేను వెళుతున్నాను డాడీ అంటే, సరే వెళ్ళయ్యా అన్నాడు. ఏం చెప్తావు అక్కడ పోయి అని అంటే, ఏదో చెప్తాలే డాడీ అంటున్నాడు. ఆయన అన్నాడంట, ఆఫీస్కి వెళ్తా ఉంటే ఉన్నప్పుడు వదిలాడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, అడుగుతాను క్వశ్చన్లన్నీ కూడా అడుగుతున్నాడు. ఈ కంపెనీకి ఎలాగ నువ్వు తయారు చేస్తావయ్యా అంటే, అవునండి ఈ కంపెనీని రోజు నేను గణపరుస్తానండి అన్నాడంట. ఎట గణపరుస్తావు, ఎలా చేస్తావు అంటే, అవును నువ్వేం చేస్తావు లాస్ట్ కంటే, నీ సీట్లో నేను కూడా కూర్చుంటానండి అన్నాడంట. ఆయన ఎవరి సీట్లో? ఆయన సీట్లో. అట్టంటే కూర్చుంటావరా? నేను రోజు పని చేస్తాను అంటున్నాను. నువ్వు ఎడ చేస్తావు పని? చేస్తే 8 గంటలు చేస్తావేమో, అంతేనా? ఎడ చేస్తావు నువ్వు పని అంటే, నేను చెప్తాను చూడండి ఎడ చేస్తానో. రోజు నిద్ర వెళ్ళేసిన కాంచి పడుకునే అంతవరకు కూడా నీ కంపెనీ గురించి నేను ఆలోచిస్తూ ఉంటా. ఎవరి గురించి? నేను మంగడుకునేటప్పుడు ఆలోచించేది కంపెనీ కోసమే, భోజనం చేసినప్పుడు ఆలోచించేది కంపెనీ కోసమే, ఇక్కడికి వచ్చి పని చేసేటప్పుడు ఆలోచించేది కూడా కంపెనీ కోసమే. ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ సీట్లో కూర్చునేది కూడా క్యారెట్ అండి అన్నాడంట. అంటే రోజు పని చేస్తున్నాడంట ఆయన. యజమాని అన్నాడు, 8 గంటలేరా డ్యూటీ అంటే, లేదు నేను 24 గంటలు పని చేస్తాను అన్నాడు. నేనంటే నువ్వు పని చేస్తూనే దేవుణ్ణి ఆరాధించవచ్చు. దేవునికి స్తోత్రం. వింటున్నావా? ఒక ఆదివారం నండి వచ్చేది. ఒక ఆదివారమే కాదు, జీవితకాలం రావాలి. ఎంతకాలం? జీవితకాలం దేవుని ఏం చేయాలి? నువ్వు ఆరాధించాలి. నీ ఇంటి వారు కూడా ఆరాధించాలి. నీ కడుపును పుట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఆరాధిస్తానే ఉండాలి. వారికి నువ్వు మాదిరిగా ఉండాలి. 24 గంటలు దేవుని పని చేయొచ్చు. నువ్వు దేవుని స్తోత్రం చేస్తావా? చేయొచ్చా? లేదండి నేను చేయలేనండి. చేయొచ్చు. దేవునితో సావాసం ఎప్పుడు చేయొచ్చు. ఆయనకి ఎప్పుడు ఖాళీ లేదు నాకని చెప్పడు ఆయన. ఆయన ఖాళీ లేదండు. ఎప్పుడు నువ్వు ప్రభు అంటే అప్పుడు నీతో రావడానికి ఇష్టపడతా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎవరితో సాహసం చేయాలి? పనికి మాలే వారితో ఎంతకాలం చేసేవాటైతే ఎక్కడి నుంచి ఏం చేయకూడదు. చేయటం
మానేయాలి. పనికి వాళ్ళందరూ మన ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళకి చెప్పి సువార్త చెప్తా ఉండు. సువార్త చెప్తా ఉంటే వాడు రాడు అసలు. మారితే ఒక దెబ్బన మారతాడు, లేకపోతే రాడు. ఇక వచ్చి వదినమ్మా బాగున్నావా, వాళ్ళట్ట ఇల్లట్ట అని వచ్చి అడుగుతూ ఉంటారు. సిస్టర్ గారు 1 గంట ప్రార్థన చేద్దామని చెప్పు. దెబ్బకు వస్తే అప్పుడు అడుగుతుంది. ఇక ఏం చేద్దామంటే ముచ్చట ఆడదామంటే వచ్చిద్దామా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తా ఉంటే వస్తూ ఉంటుంది, ఊరందరి గురించి చెప్తా ఉంటే వింటూ ఉంటుంది. కానీ ప్రార్థన చేద్దామంటే రాదు మీటికి. ఇక ఇప్పుడు ఏమైంది, పనికి మన సాహసం అంతా ఒక దెబ్బకి కట్ అయిపోయింది. దేవుడితోనే గడపవచ్చు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దుష్టుల సావాసం మంచి నడవడిని చెడిపోయింది. నీకున్న ప్రార్థనా జీవితం, నీకున్న విశ్వాసం అంతా చెడగొడతాయి. కనుకనే వాళ్ళతో సావాసాన్ని ఏం చేయాలి, కట్ చేసి పరిశుద్ధులతో సావాసం చేయాలి. వాడు ప్రార్థనాపరులతో సావాసం చేయాలి, నీతిమంతులతో సావాసం చేయాలి. ఆ సావాసంలోనికి నువ్వు వస్తే ఈ సావాసం అర్థమయ్యిద్ది. చెప్పాలి హల్లెలూయా. నేనండి నేను వాళ్ళ సావాసం అండి, నేను ఇండిపెండెంట్ అండి. ఏ పెండు? ఇండిపెండెంట్కి నాయకుడు ఉండడు, గుడారం ఉండదు, యజమాడు అసలే ఉండడు. ఏ పిండి అంటే అది ఎండిపోయింది అనమాట. ఎండ వస్తే నాయకుడు ఉండాలా. ఇండిపెండెంట్ సేవ చేసావా, ఇండిపెండెంట్ జీవితం ఏం జీవితం. నీకు గుడారం ఉండాలి, నీకు ఒక నాయకుడు ఉండాలి, నీకు ఒక యజమానుడు ఉండాలి. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు ఈ గుడారం కింద ఉంటేనే కదా నీకు నీడ వచ్చింది. నువ్వు ఇండిపెండెంట్ కాబట్టి ఎండలో నుంచోవాల్సి వచ్చింది. చెప్పాలి ఎట్లా ఉండాలి, గుడారం కింద ఉండాలా, ఇండిపెండెంట్ కింద ఉండాలా? మరి నీ ఇండిపెండెంట్. నన్ను దేవుడు పిలిచాడు. అపోస్తలులు పౌలును కూడా పిలిచాడు దేవుడు. ఆ పెద్దలైన పేతురు యోహాను దగ్గరికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అక్కడికి వచ్చాడట. పిలిపి వాళ్ళందరూ సేవ చేశారు. యోహాను ఆ యొక్క పేతురు రాకుండా పరిశుద్ధాత్మ అక్కడ రావట్లేదు. నూనె పోసేవాళ్ళు కావాలి, దీపం వెలిగించేవాళ్ళు కావాలి. హల్లెలూయా. ఇండిపెండెంట్ కాదు, దేవుడితో సావాసం చేసే జీవితం. ఒక నాయకుడు గుడారం కింద పని చేయాలి. అది గుడారపు క్రమం. అది కూడా సావాస దోషం ఉంటుంది. అవన్నీ కూడా తొలగించుకొని పరిశుద్ధులతో సావాసం చేయాలి. ఇది సావాసపు మేడ. దేవుని స్తోత్రం. ఇంకొక మేడ గారు అపొస్తలుల కార్యములు 1:13. త్వరగా. వారు పట్టణములో ప్రవేశించి అపొస్తలుల కార్యములు 1:13. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయు, మత్తాయి, అల్ఫాయి, వీళ్ళందరూ యాకోబు జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. చాలు, వీళ్ళందరూ కూడా మేడగదిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎక్కడికి ఎక్కిపోయారు? మేడగదిలోనికి ఎక్కిపోయి ఆడ కూర్చొని ఏం చేస్తున్నారు? 120 మంది కూడా ప్రార్థనలో గడుపుతున్నారు. అనే ప్రార్థనలో, స్తుతి యాగములో కనిపెడుతున్నారు. ప్రభు చెప్పాడు, నేను వెళుతున్నాను, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను. ఆయన వచ్చేంత వరకు యెరూషలేముని విడిచి వెళ్ళక యెరూషలేము మేడగదులు ఏం చేయాలి? ప్రార్థనలో కనిపెట్టండి అన్నాడు ఆయన. వీళ్ళు ఇప్పుడు కనిపెట్టుకునే మేడగది. ఈ మేడగది దేనికి సూచిస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచనగా ఉంది. చెప్పాలి హల్లెలూయా. ఏ గది ఇది? మేడగది. ఈ మేడగదిలో యేసు ప్రభువు చెప్పాడు కదా, మీరు కనిపెట్టండి, యెరూషలేము ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందిన దాకా యెరూషలేము నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మేడగదికి ఎక్కిపోయి ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసు కలిగి ఎడతెగగా స్తుతిస్తా ఉన్నారు, కనిపెడతా ఉన్నారు. ఒక బలమైన గాలి వీచినప్పుడు బలమైన అభిషేకం దిగి వచ్చింది. ఇల్లంతా మేడగదంతా నిండిపోయింది. ఆ నిండిపోయిన వెంటనే ఒక్కొక్కరి మీదికి అగ్ని జ్వాలలు రాలగా, విభాగింపబడగా, నాలుకలు విభాగింపబడగా అందరూ అన్య భాషలతో మాట్లాడుతూ వచ్చిరి. చెప్పాలి హల్లెలూయా.
ఇది మేడగది అనుభవం. అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే కార్యం జరగాలి నీ జీవితంలో. ఏం పొందాలి చెప్పండి, ఏం పొందాలి? చాలా మంది దురాత్మను పొందుతూ ఉంటారు, అల్లరాత్మను పొందుతూ ఉంటారు, బ్రహ్మోత్సాత్మను పొందుతూ ఉంటారు, బలహీనోత్సాత్మను పొందుతూ ఉంటారు, కలవరపోత్సాత్మను పొందుతూ ఉంటారు, నిద్రాత్మను పొందుతూ ఉంటారు. చాలా మంది కోటానికి రావడం ఆలస్యం. ఇదే ఆత్మ వల్ల పనిచేసేది. ఏ ఆత్మ అది? నిద్రాత్మ, అల్లరాత్మ పొందుతూ ఉంటారు. కోటానికి రావడం ఆలస్యం. అటు ఇటు తిరిగే ఆత్మ అది, అల్లరి చేసే ఆత్మ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. బ్రహ్మోత్సాత్మ, నా కుమారుడా లేవనుకుంటున్నా వస్తున్నాను నాకు, నువ్వు వచ్చే నేను దెయ్యం. బ్రహ్మోత్సాత్మ, కలవరపరచాత్మ, బలహీనపరచాత్మ, అది ఎన్ని ఆత్మలు ఉంటాయి. కొన్ని ఆ ఆత్మను పొందితే పరిశుద్ధాత్మలో నీలో నింపబడలేవు. పరిశుద్ధాత్మ పొందాలి, అగ్ని అభిషేకం నీలో సంచరించాలి, దేవుని ఆత్మ క్రియ చేయాలి. హల్లెలూయా. ఆత్మ లేనివాడు, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. హల్లెలూయా. చెప్పాలి, ఏ ఆత్మ పొందాలి? చెప్పట్లే మీరు, ఏ ఆత్మ పొందాలి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా నువ్వేమి చేస్తావా? చెప్పాలి, చేస్తావా? మరి పరిశుద్ధాత్మ, కూర్చో బాబా, కూర్చోరు, కూర్చోబెట్టి. నేను చెప్పింది అదే, అలరాత్మ తిరుగుతూ ఉంటుంది అటు. ఏ సైతానా యాడ్ నుంచి వచ్చావంటే నేను అటు తిరిగి వస్తానా? యాడ్ నుంచి వచ్చిందంట. ఇక్కడ నీకేం పని అంటే నా పిల్లలు ఉన్నారు అందుకే వచ్చారు నాకు. సరే నీ పిల్లల్ని బయటకు వచ్చినప్పుడు చూసుకుంది కానీ ఇక్కడ రాబాక అన్నప్పుడు అది పోతూ ఉంటుంది అనమాట. బయటకు వచ్చినాక ఆ పిల్లలతో కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది అది. కరికటి పిల్లరా అల్లరాత్మలు, ప్రేతాత్మలు, దురాత్మలు, అవన్నీ కలవరపరిచే ఆత్మలు కొన్ని ఉంటాయి సంఘంలో. అవన్నీ కూడా వెళ్ళిపోయి ఏ ఆత్మ రావాలి మనలోకి? ఇది మేడగది అనుభవం. కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఆత్మ, దేవుని ఆత్మను పొందితే జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ దేవుడికి ఇస్తాడు. నీకు దేవుని భయం వచ్చింది, భక్తి వచ్చింది, వినయం వచ్చింది, విధేయత వచ్చింది. దేవుని ఆత్మ దేవుణ్ణి ఆరాధించే అభిషేకాన్ని దేవుడిస్తాడు. దప్పిగల వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. చెప్పరు ఎవరి మీద అంట? నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. అంత్యకాలం మీద నా ఆత్మ అందరి మీద. మరి ఏ ఆత్మ కావాలి నీకు? ఒక ఆమెకి నిద్ర పట్టట్లేదంట. ఎన్ని రోజులైందో నిద్ర పట్టక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే డాక్టర్ గారు అన్నాడంట, అక్కడ ఎవరు అబ్రహాం గారు కోటం పెడుతున్నాడు మా ఆడబో, ఆడ కూర్చుంటే ఖచ్చితంగా నీ నిద్ర వచ్చిందని చెప్పాడంట. ఆ అమ్మాయి రావడం ఇక్కడ కూర్చు కూర్చోగానే ఏమొస్తా ఉంది? బా, యెహోవా వారి మీదకి గాఢ నిద్ర ఆత్మ కుమ్మరించినది ఉంది అన్నమాట. ఏ ఆత్మ? గుర్రులు పెట్టి నిద్ర పోతా ఉందంట. ఏందమ్మా అంటే, ఇంతకాలం బట్టి నాకు నిద్ర లేదండి, ఇక్కడ రాగానే నిద్ర వస్తూ ఉందండి. కొన్ని ఆత్మలు ఉంటాయి, గాఢ నిద్ర ఆత్మ. ఏ ఆత్మ? కోట అవుతున్నాయి. ఆ యొక్క పెంటగాన్ సిటీ ఏమైపోయింది అమెరికాలో, వాళ్ళందరి మీద ఏం కుమ్మరించాడు దేవుడు? గాఢ నిద్ర ఆత్మ కుమ్మరించాడు. ఒకసారి విమానంతో కొట్టేశారు అవంతని. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లారా, దేవుని ఆత్మ చదువురానా? యెషయా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివి వివేకమును భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చెప్పాలి హల్లెలూయా. ఏ ఆత్మ ఉండాలి నీ మీద? అయ్యో యేసు రక్తమే. ఏ ఆత్మ ఉండాలి? జ్ఞాన వివేకములకు ఆత్మ, తెలివిని భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలబడాలి. ఆ ఆత్మలో 7 అనుభవాలు ఉన్నాయి. ఎన్ని అనుభవాలు? ఆ 7 అనుభవాలే దీప వృక్షము. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పాలి హల్లెలూయా.
ఆత్మ నీ మీద ఉంటే దీపవృక్షం ఎలాగ వెలిగింపబడుతుందో నీవు కూడా అలాగ మండుతూ వెలిగింపబడతా ఉంటావు. అలాగ మండిస్తూ అనేకులు మండింపజేస్తూ ఉంటావు. నీ దీపం వెలగాలి, మండాలి అంటే దేవుని ఆత్మ నీలో సంచారం జరగాలి. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ఏం చేయించింది? మొదట దేవుని పరిచర్య చేయించింది, దేవుని ఆత్మ ద్వారా ప్రార్థన చేయించింది, దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధ జీవితం కలిగించింది, దేవుని ఆత్మ ద్వారా దేవుని మహిమ కొరకే నీ జీవితాన్ని కట్టుకుంటా ఉంటావు. అపవాదిని జయించే అభిషేకాన్ని ఇస్తాడు, శరీరాన్ని జయించే అభిషేకాన్ని ఇస్తాడు, లోకాన్ని జయించే అభిషేకాన్ని ఇస్తాడు, పాపాన్ని జయించే అభిషేకాన్ని ఇస్తాడు. తప్పట్లో మీకు ఉద్యోగం రాదు. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారు? కొద్దిమందే ఉన్నట్టుంది. ఎంతమంది అల్లరాత్మను పొందారు? బ్రహ్మపక్షాత్మను పొందావా? దిగంగానే పేర్కొని వస్తానే ఉండదు ప్రవచనం, వాక్యం ఉండదు, దేవుడు ఉండదు. ఎవరి కోసం చెబుతున్నావు ప్రవచనం? నువ్వు ప్రవచనం రావాలి అంటే నీ జీవితం బాగుండాలి, నీ సాక్ష్యం బాగుండాలి, ఆత్మాభిషేకం చేతను ఆ యొక్క ప్రేరేపించబడాలి, నీ ప్రవచనంలో నెరవేర్పు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి ప్రవచనంలో? ఒకసారి సమరయ ప్రాంతంలో ఫిలిప్పు అనేకమైనటువంటి అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, సూచికల చేత అనేకులు బాప్తిసం పొందారు. సీమోన్ అనే వ్యక్తి కూడా పొందాడు. గారడి సీమోన్ అతని పేరు. ఏ పేరు? గారడి సీమోన్. అతను కూడా పొందాడు. పరిశుద్ధాత్మ కొరకై ఫిలిప్పు పెద్దలకు కబురు పెట్టాడు, అపోస్తలులకి. వారు పేతురు, యోహాను వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అందరూ పరిశుద్ధాత్మ పొందితే ఈ సీమోను కూడా వచ్చామంటాడు. తెలుసా, నేను కూడా ఆ ఆత్మ వరాన్ని పొందినట్లుగా నాకు కూడా మీరు సహాయం చేయండి అని డబ్బును, ధనమును, బంగారు తీసుకొచ్చి పెడతా ఉంటాడు. పేతురు అంటాడు, నీ వెండి నీతో నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, నీ హృదయం కడిగి వేసుకో అని అంటే దానికి కూడా నువ్వే ప్రార్థన చేయ అంటాడు ఆయన. చూసావా, దేవుని ఆత్మ వరకు రాదు, ఒక అపోస్తల ద్వారానే రిలీజ్ అవుతూ ఉంటుంది. చెప్పాలి హల్లెలూయా. ఎవరి ద్వారా? ఫిలిప్పు సువార్త చెప్పాడు, ప్రార్థన చేశాడు బాగానే. చాలా మంది పరిశుద్ధాత్మ పొందకుండా కూడా బలంగా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు. అడుగుతారట, యేసే దేవుడని గొప్పగా బలంగా చెప్పి వారి యొక్క కార్యాలన్నీ చేసేవాళ్ళు ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా చెప్పేవాళ్ళు ఉంటారు. చెప్పాలి హల్లెలూయా. మీకు అర్థం కావడానికి అపోలో అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం లేక 18వ అధ్యాయము ఆ చివరి వచ్చినాడు 19 పై వచ్చినాలు చదివితే అపోలో అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతడు తన ఆత్మ యందు తీవ్రత గలవాడై, ఏ ఆత్మ యందు? తన ఆత్మ యందు తీవ్రత గలవాడై యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే రక్షకుడు, ఆయనే అని చెప్పేసి లేఖనముల యందు అతడు ప్రవీణుడై ఉన్నాడు. ఉన్నాడు, ప్రవీణుడై ఉన్నాడు, బాగా బోధించే వ్యక్తి, విద్వాంసుడు. ఒక యూదుడు ఎఫెసునకు వచ్చును. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గమును ఉపదేశమును పొందినవాడే ఆత్మ బాగా చదువు. తన ఆత్మ యందు చివరపడి యోహాను బాప్తిసం తప్ప సరైన బాప్తిసం పొందినవాడు కాదు. హల్లెలూయా. అప్పుడు ఆకుల్లా పిష్కల్ అనేటువంటి ఇద్దరు అతన్ని చేర్చుకుని యేసుని గురించి మరి విశదంగా వాళ్ళకి బోధించినప్పుడు పరిశుద్ధాత్మను పొందావా అని అడిగితే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అంటున్నాడు. చాలా మందికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే తెలియదు అన్నప్పుడు పౌలు అంటాడు పై ప్రదేశం నుంచి వచ్చి, ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందావంటే నేను పొందలేదు. ఏ బాప్తిసం పొందావంటే యోహాను బాప్తిసం పొందాను. మళ్ళా బాప్తిసం ఇచ్చి ఆ యొక్క పరిశుద్ధాత్మ కొరకు చేతులు ఇచ్చినప్పుడు వారు అన్ని భాషలతో మాట్లాడుతూ ప్రవశించుటకు మొదలుపెట్టిరి. చెప్పాలి హల్లెలూయా. చాలా మంది తన ఆత్మ ద్వారానే తీవ్రంగా ప్రవచనం చేస్తారు, తీవ్రంగా ప్రవచనాలు చెబుతారు. తీవ్రంగా తన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరగాల. ఏ ఆత్మ పొందాలా? పరిశుద్ధాత్మ.
కనిపెట్టుకోవాలి, అడగాల, ప్రభువుని అభిషేకం ఇవ్వమని కోరుకోవాలి. ప్రభువా సహాయము చేయమని కోరితే దేవుని ఆత్మ బలంగా దిగి వస్తూ ఉంటాడు. కొన్నేళ్ళ ఇంటిలో పేతురు వాక్యం చెప్తా ఉన్నాడు. ఎవరింట్లో వాక్యం చెప్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వాక్యం విన్న వారందరి మీదకి దిగి వచ్చింది. అంటున్నావా? వాక్యము విన్న వారందరి మీదకి దిగి వచ్చింది. అందరు అన్ని భాషలతో. ఇంకా వాడు బాప్తిసం పొందల. ఏమందల ఇంకా వాడు అపోస్తలుల 10:44 ఇంకా వాడు వాక్యము బాప్తిసం పొందలేదు. ఇంకా మీకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? బాప్తిసానికి ఇంకేం ఆటంకాలు ఉన్నాయి, ఇక బాప్తిసం పొందండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను కూడా బాప్తిసం పొందకుండానే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందా. ఏమందలో నేను అసలు దాని గురించే నాకు తెలియదు. దేవుడి అభిషేకంతోనే నేను స్వస్థత పొందాను. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ అభిషేకం అనే మేడగది అనుభవం నీకు కావాలి. ఏ అనుభవం? మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ మేడగదిలోకి వెళుతుంటేనే ఆ లోపలికి అడుగు పెడతా ఉంటాయి కానీ దేవుని ఆత్మ బలంగా దిగి వస్తూ ఉంటాయి. 2 times వెళ్ళినప్పుడు 2 times కూడా అక్కడికి వెళ్ళి చాలాసేపు పరవశించాను అనమాట. చాలాసేపు పరవశించాను. ఎందుకంటే దేవుని ఆత్మ అల్లాడుతున్న స్థలం అది. దేవునికి మహిమ కలుగునగా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దిగి వచ్చిన స్థలమే మేడగది. పరిశుద్ధాత్మ అభిషేకం. నీవు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది అది ఏమో పొందాలా వద్దా? పొందుతావా ఇప్పుడు? ఇది కూడా ఒక బాప్తిసం. ఇది కూడా అపోస్తలుల కార్యం 1:4 నా వెనక వచ్చేవాడు నీడలో కాదు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. ఏ బాప్తిసం ఇది? నువ్వు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం నీలోకి వచ్చినప్పుడు నిన్ను రూపాంతర వనంలోకి దేవుడు తీసుకొస్తాడు. చెప్పాలి హల్లెలూయా. నీ పేరు బాప్తిసం పొందినప్పుడు గ్రంథంలో రాయబడింది, జీవ గ్రంథములో. పరిశుద్ధాత్మ పొందినప్పుడు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడింది. వింటున్నావా? ఏ గ్రంథంలో? జీవ గ్రంథం రాయబడేది బాప్తిసం పొందినప్పుడు. గొర్రె పిల్ల జీవ గ్రంథం రాయబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం పొందాలి? ఏమో ఎట్లా నీకు? మీకు అసలు నీరసంగా ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. మరి 12 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎంత హుషారు ఉన్నారు తెలుసా? ఏమన్నా మైండ్ పోయింది భాష కానీ. కానీ ఉపవాసం ఉంటే నీరసం వచ్చింది కానీ హుషారుగా ఉంటారంటావు అంటే నీ చెప్పనా? యెహోవా కొరకు ఎదురు చూసే వారికి ఏ బలం? మరి నూతన బలం రావాలా, నీరసం రావాలా? అది దేవరకొండ బస్ స్టాండ్ కాడ నుంచి ఉంటే నీరసం వచ్చింది. బస్సు కోసం 2 గంటలు వచ్చింది. ఇంకా రాలేదు బస్సు, ఇంకా రాలేదు బస్సు, ఇంకా రాలేదు బస్సు. నుంచి నుంచి ఏమొచ్చిందంట? నీరసం వచ్చింది. దేవుడి కోసం ఎదురు చూస్తే బలం వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి కోసం? యెహోవా కొరకు ఎదురు చూసే వారికి నూతన బలం. పక్షిరాజు రెక్కలు కొట్టుకుని వెళ్ళాక సొమ్మసెల్లగా పరిగెత్తే బలాన్ని ఇస్తాడు. ఆ బలమే పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. యెహోవా ఆత్మ అతని మీదకి బలముతో గలిలయకు తిరిగి వచ్చినప్పుడు ఆ గలిలయ సంఘస్థులందరూ కూడా ఆత్మ బలాన్ని పొందుకున్నారట. నువ్వు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఆత్మలో బలవంతులుగా మార్చబడాలి. పేతురు ఒకసారి భోజనానికని ఆ యొక్క చర్మకారుడి ఇంట్లోకి దిగాడు. 12 గంటలైంది సమయం. భోజనం టైం అయిపోతుంది, నాకు ఆకలి అవుతుంది, భోజనం పెట్టండి అని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే భోజనం తయారు చేస్తున్నామయ్యా అన్నారు. పేతురు గారు ఏం చేశారు? మేడగది ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడట? మేడగది ఎక్కి ఏం చేస్తున్నాడు ఆయన? అపోస్తలుల 10:9 ఆయన మేడగది ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటే పేతురికి ఒక దర్శనం వచ్చింది. ఈ లోపే ఆయన మేడగదిలో ఏం చేస్తున్నాడు? ఆ మేడ మీద ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటే పరవశం చెందుతున్నాడు. మేడగది ఎక్కి మిక్కిలి ఆకలికొని భోజనం చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా ఇంకా ఇంటి వారు సిద్ధం చేస్తున్నారు. అతడు పరవశుడై ఆకాశము తెరవబడెను. 4 చెంగుల దుప్పటి అతని మీదకి వచ్చి అతని దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం.
ఇంటి వారు ఏం చేస్తున్నారు? ఆకలి భోజనం సిద్ధపాటు చేస్తాను. సిద్ధపరుస్తుంటే అయ్యారు ఇంకా తొందరగా కానీ నేను కూర్చోాల. ప్రార్థనలో నాకు పెడతారా పెట్టరా, ఏం ఎంత ఆలస్యం అని అడగల, ఏదైనా తొందరగా అని మాట్లాడలా. ఏం చేద్దానికి వెళ్ళాడు ఆయన? ప్రార్థన. ప్రార్థన చేస్తే ఏం కలిగింది? ఇప్పుడు ఆయనకి ఆత్మలో పరవశం కలిగింది. నువ్వు కూడా ప్రార్థనలో గడిపే మేడగది అనుభవం కలిగి ఉండాలి. ఎక్కడ గడపాలి ఏమా? ఎక్కడ గడపాలి? మరి ముచ్చట్లుగా గంటలు గంటలు గడుపుతావు. ఒక అర్ధ గంట ప్రార్థన చేయమంటే పావుగంట చేసి ఆమె అయిపోయింది. ప్రభా నాకు ఆత్మని స్తోత్రం, ప్రభా స్తోత్రం అయ్యేలు వస్తున్నాను అయ్యా, నాకు బంగారు దూతలు పెట్టాయ్యా, కాపలా కాయాలంటే బంగారు దూతలు వచ్చి. తాతయ్య ఇటీవల పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాను, పెద్ద మోకాళ్ళు వేసి, ప్రభువా గ్రామ దేవతలందరూ దీవించాయా. సైతానుడా నోరు మీరా అన్నాయిగా కదా జీవితం. పాస్టర్ పెద్ద పాస్టర్ ఏం చేస్తున్నాడు మైండ్ ఉంటుందా? చాలా మంది ప్రార్థన చేయండి అంటే ఆది కాండం 2 ఒక ప్రకటన వచ్చేస్తూ ఉంటుంది. ప్రార్థన ధారాళంగా వస్తూ ఉంటుంది. మరి అదేం ఆత్మ నాకు అర్థం కాదు. పుట్టినరోజు ప్రార్థన చేయమంటే పావుని దీవించి ఆశ్రయించి ఏసునాలు పుస్తావని కలుగునుగా వాడొక ప్రార్థన. పుట్టినరోజు ప్రార్థన చేయమంటే సావు ప్రార్థన చేస్తుండే, సావు ప్రార్థన చేయమంటే బతికించు ప్రభా అంటుండే. ఇక రసిపోయాడు ఏం బతుకుతాడు? ఇక బతికించేవాడు ముందే బతికిస్తాడు దేవుడు అంటున్నావా? ఈ ప్రార్థనలు చాలామంది సండే స్కూల్ ప్రార్థనలు చేస్తూ ఉంటాయి. సీనియర్ విశ్వాసులు, మోస్ట్ విశ్వాసులు వీళ్ళంతా కూడా ఏ విశ్వాసం చేస్తారు? సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ లేదు. సీనియారిటీ మటుగా నేనంటే ఏమనుకుంటున్నా, పాస్టర్ గారికి నేనే దగ్గర ఉండేది, అన్నీ చూసే మందిరంలో నేనే కనపడేది ముందు. అసలు అన్నీ నేనే 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 అంటాం. మరి ప్రార్థన చేయమంటే నీ ప్రార్థన జీవితం పరవశించే విధంగా ఉండాలి. నీ ప్రార్థన సువాసన ఆకాశంలో ఉన్నటువంటి పరమాకాశంలో ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనాన్ని తాకాలి. ప్రార్థన ధూపములను చేతులెత్తుట నైవేద్యములుగా నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఈ ప్రార్థనలో శక్తి ఉండాలి. ప్రార్థన చేస్తే భూకంపం రావాలి అవసరం అయితే. ఏ కంపం? అప్పు పౌలు శీలలు ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నారు? అర్ధరాత్రిలో స్తుతిస్తూ ఉంటే ఏం కలిగింది? అక్కడ కలగలేదా? వారు ఏకీభించి అపోస్తులందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తుంటే ఏం కలిగింది? అక్కడ భూమి కంపించింది. నీ ప్రార్థనలో శక్తి ఉంటే అపవాది జీవితం కంపించిపోవాలి, వాడి కార్యాలన్నీ కూడా లయమైపోవాలి, దేవుడు ద్వారాలు తెరవాలి, కార్యాలు జరగాలి, ప్రార్థనాత్మతో నింపబడాలి. నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయబడాలి? ఎవరి మోకాళ్ళు నల్లగుంటాయో వారి మోకాళ్ళు తెల్లగుంటాయి. ఎవరి మోకాళ్ళు నల్లగుంటాయో వారి మోకాళ్ళు తెల్లగుంటాయా? మోకరిల్లు ఏం చేయాలి? ఒంటిలు మోకరిస్తున్నాయి, మనుషులు మోకరించట్లా. కుర్చీలు మీద కూర్చొని పడుకొని నాకు సోత్రం, నేను లేవలేకపోతున్నాను అయ్యా. డాక్టర్ గారు వచ్చి మోకరించే ఇంజక్షన్ చేస్తారంటే అప్పుడు ఖచ్చితంగా మోకరిస్తారు. చూసావా? నీ ఆత్మీయ జీవితంలో మోకాళ్ళలో ప్రార్థన చేయి. వయసు అయిపోతుంది కదా, పెరుగుతుంది కదా, నీకు ఇంకా వృద్ధాప్యం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చే సమయం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కుర్చీలు దిగట్లా. ఏం దిగట్లా? కుర్చీలు దిగట్లా. నేను అంటాను, నువ్వు దేశయ్య పాదాల దగ్గర నువ్వు ఉంటే నీ పాదాల దగ్గరికి అనేకులు నడిపిస్తాడు. ఎవరు చెప్పాలి? హల్లెలూయా. నువ్వు ప్రార్థనాపరుడు అయితే దేశం నలుమూలలా నిన్ను ఎత్తుకుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థనాపరులు అయితే నీ ఇంటి వారందరూ వచ్చి సిస్టర్గా నా కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. కుటుంబానికి, ఇంటికి, సంఘానికి, దేశానికి ప్రార్థనాపరులు అవసరం. ఈ దేశంలో బాగుపడుతున్న జీవితాలు బాగుపడుతున్నాయి అంటే ఎవరున్నారు వెనకాల? ప్రార్థనాపరులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, దేశం కోసం త్యాగం చేసే పరిశుద్ధులు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. నువ్వు కూడా ప్రార్థన ఆత్మతో నింపబడాలి, అగ్నిగా మార్చబడాలి. పేతురు మేడగదిలో ప్రార్థన సమయాన్ని పోనీకుండా ఏం చేస్తున్నాడు? ఆయన
నువ్వు కూడా ప్రార్థనలో చేయాలి. ఎవరు మెలకు కలిగి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మనిషి కుమారుడు ఎదుట శక్తి గలవారన్నట్లుగా ప్రార్థన కలిగి ఉండాలి. తిండి వల్ల మత్తు వల్ల ఐకిక విచారం వల్ల ఉంటే ఒకవేళ అకస్మాత్తుగా నాశనం వస్తుంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నువ్వు కాపాడబడతావు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే తప్పించబడతావు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే దాచబడతావు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే జయాన్ని ఇస్తాడు దేవుడు, గొప్ప కార్యాలు దేవుడు. ఒక మాట చెప్తాయి, హిజ్కియాకి శత్రువైనటువంటి అశ్వరేజు రాజు ఒక దండెత్తి వచ్చి సన్నిహితమైనటువంటి వ్యక్తి చేత ఒక లెటర్ పంపుతాడు. హిజ్కియా రాజా, హిజ్కియా యూదా రాజు, ఆ రాజుకు లెటర్ పంపుతాడు. ఏమనంటే, నిన్ను కూడా నీ దేశాన్ని కూడా నీలో ఉన్న సైనికులందరినీ కూడా జయిస్తాను, నేను అన్ని దేశాలన్నీ కూడా జయించుకుంటూ వస్తున్నాను, నీ దేశాన్ని కూడా నేను జయిస్తానని వార్త పంపుతాడు. పంపినప్పుడు ఆ లెటర్ తీసుకుని హిజ్కియా చిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ రాత్రి అంతా కూర్చొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సంగతులన్నీ దేవుడు చెప్తా ఉన్నాడు. అయ్యా, వాడు నన్ను తిడుతున్నాడు, వాడు నన్ను కొడుతున్నాడు, వాడు నన్ను దిష్ట చేస్తున్నాడు, అయ్యా నా దేశాన్ని, నా ఊరిని, నా గ్రామాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడంట. ఇది పరిస్థితి ప్రభా. ఏం చేస్తున్నాడు? కూర్చొని 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14 వచ్చినలో ఆ మాటలు ఉంటాయి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన విన్న దేవుడు యెషయా అనేటువంటి ప్రవక్తను పంపుతాడు అర్ధరాత్రి వేళలో. హిజ్కియా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. 20 వచనంలో ఆ మాట ఉంటుంది. 35 వచనంలోకి వచ్చేపాటికల్లా ఆ రాత్రి దేవుడు ప్రార్థనని 1,85,000 మంది శత్రువులను హతమారుస్తాడు. ఉదయం కల్లా చూడగానే ఏమైంది? అందరూ మృతకళేబరములై ఉన్నారు. వింటున్నారా? ఎంతమంది? 1,85,000 మంది శత్రువులు ఆ హిజ్కియా యొక్క రాజ్యం అంతా ఏం చేశారు? ముట్టడి వేశారు. కానీ హిజ్కియా అంగబలం ఉంది, సైన్య బలం ఉంది, కత్తి బలం ఉంది, డాలు బలం ఉంది, ఈటి బలం ఉంది, శౌర్య బలం ఉంది, జ్ఞాన బలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి. ఎవరిని పిలవకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఏమో ఎంటల్లో వేరు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోకి వెళ్ళి ఎవరితో చెప్తున్నాడు? యేసయ్యా, వీళ్ళందరూ ఇట్లా వచ్చారయ్యా, పరిస్థితి నాకు బాగాలేదంటే ఆ ప్రార్థన విని పరలోకు నుంచి దేవుని దూతను పంపాడు దేవుడు. చెప్పాలి హల్లెలూయా. ఎవరిని పంపాడు? పరలోకు నుంచి దేవుని దూతను పంపితే దేవుని దూత దిగి వచ్చి అర్ధరాత్రి వేళలో తెల్లవారుజామును ఎప్పుడు దిగి వచ్చిందో రాబడలేదు, కానీ దిగి వచ్చింది. 1,85,000 మందిని హతమార్చింది. ఉదయం కల్లా చూడగానే అందరూ మృతకళేబరములై ఉండేది. రాత్రి సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రి అంతా ఉంది, ఉదయం కలేగలిగింది. ఇప్పుడు గొప్ప సంతోషం. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేశాడు ఆయన? అప్లికేషన్ ఎవరు పెట్టాడు? పర్మిషన్ తీసుకుని దేవుడి దగ్గర ఎవరిని పంపాడు? నువ్వు పోలీస్ అప్లికేషన్ పెడితే పోలీసు వాడు అతడు, అంతేనా? కానీ అసలు ఆయన దగ్గర అప్లికేషన్ పెడితే దేవుని దూతలను పంపుతాడు ఆయన పక్షంగా. దేవుడి దూతలు వచ్చి కార్యాలు జరిగిస్తాయి. నువ్వు మందిరంలోనే ఉంటావు, కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. సైన్యానికి ఉన్నటువంటి వారికి ఏ దెబ్బ రగల్లా, ఏ ఈట పోలా, ఏ బలహీనతలు రాలా, ఎవరు నశించిపోలా. అది పోగా శత్రువుల యొక్క తలకాయ మీద ఉన్నటువంటి కిరీటాలు, కత్తులు, డాళ్ళు, గుర్రాలు అన్ని కూడా ఈజీగా చేతికి వచ్చేసాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన అంత శక్తివంతమైంది. ప్రార్థన చేయాలి బాగా. ఏం చేయాలమ్మా? ప్రార్థనలో నిద్రపోయే దెయ్యాలు ఉంటాయి. ప్రార్థనలు ఎప్పుడు కూడా మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. దేవుడి కొరకై బాగా ప్రార్థనా పనులుగా మారాలి. అంటే మీరు మారలేదని చెప్పట్లో నేను ఇంకా ఏం చేయాలంట? మారాలి. 2వ రాజుల గ్రంథం 4:8 అక్కడ ఒక మేడ గదిలో ఒక స్త్రీ, గనురాలైన స్త్రీ. ఎవరామంటే ఆమె? చెప్పాలి, ఎవరామె? ఎలీషా ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి రావాలి, మా ఇంట్లో ఏం చేయాలి? భోజనం చేయాలని పిలుస్తా ఉంది. గెహజీ
ఎలీషా ఇద్దరు కలిసి అక్కడికి వెళుతూ ఏం చేస్తున్నారు, అక్కడ భోజనం చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఒకరోజు అట్ట కాదు అని ఒక తీర్మానం చేసుకుంది. వాళ్ళ భర్తతో అంటుంది, ప్రభా అయ్యా మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు, ఆ మాట చెప్పాలి, మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడిని నేను ఎరుగుదును, కావున అతనికి గోడ మీద ఒక ఇల్లు, ఒక గది కట్టిస్తామయ్యా అని అడిగితే మరి భర్త ఏమన్నాడు, అయ్యో ఏమన్నాడు, మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు భక్తి గలవాడా, నీకు బాగా తెలుసా, ఆయనకి ఇల్లు కట్టారా అన్నాడా, కడదామన్నాడా? అలాంటి భర్తలు వచ్చుదురు గాక మీకు, దేవునికి మహిమ కలుగునుగా. కడదామన్నాడా వద్దన్నాడా? చూడండి, నేను అంటాను భక్తి గల దైవజనుని ఎరగాలి. ఎవరిని ఎరగాలి? ప్రతివాడు వచ్చినప్పుడు తలకాయ ఇయటం కాదు, నా ప్రార్థన చేయాలి అంటున్నావా? ఇప్పుడు విశ్వాసంతో అంతా తయారయ్యారు. ఎవరు ఏదైనా వచ్చినా, ఎవరో కొత్త పాస్టర్ని పిలిపించినా తలకాయ ఇచ్చి ప్రార్థన చేయడం. మరి కాఫర్ ఏం కావాలి, నిన్ను అన్నాయన ఏం కావాలి? వాళ్ళు వస్తే వాళ్ళకి పూల నెంబర్లు ఇయటం, ఎవరిని మా గురించి ప్రార్థన చేయండి. మరి మీ గురించి ప్రార్థన చేయట్లేదు పాస్టర్ గారు, మరి వాడికి ఎందుకు ఇస్తారో నెంబరు? నువ్వు పాస్టర్ గారు నీకోసం కన్నీళ్లు కాచి రోదన చేసి విజ్ఞాపన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాడికి ఫోన్ చేసి 10,000 రూపాయలు వాడికి కానికేస్తావు. ఈ దెయ్యాలు ఎక్కువైపోయింది. బాగా ఏ దెయ్యాలు చెప్పట్లే, ఏ దెయ్యాలు? చేసేది ప్రార్థన ఎవరు? పాస్టర్ గారు. ఇచ్చేది ఎవరు కారుగా? ఏమో ఎట్లా మీరు మరి న్యాయమేనంటావా? ఆ మనసు నీలో నశించును గాక. న్యాయమేనంటావా అది? మరి ఎందుకు వాడికి కూడా బుద్ధి లేదు. నేను కన్నానా, ఏమైనా చేశానా? పునాదులు లేని వాళ్ళంతా విశ్వాసాలు అవుతారు. ఆడ ఏముండదు వాళ్ళకి, పునాదులు లేదు, అంతా నా విశ్వాసం చెబుతాడు. వాడు కళ్ళ పెట్ల ప్రార్థన చేయలా, కనీసం ఒక బాప్తిసం ఇలా. చూసావా? ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ఏం చేస్తారు, వీళ్ళంతా చేయబట్టుకుని పెద్ద భాష ఏమనుకుంటున్నా వాడికి సపోర్ట్. ఈ పనికి మళ్ళీ బ్యాచీలన్నీ ఉన్నంత కాలం ఇంకా రాకడ రాదు. ఎప్పుడైతే మారు మనసు పొందుతారో అప్పుడు ఏమొచ్చిందంట, రాకడ వచ్చింది. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అందుకే నేను అంటాను, నీటికి వచ్చినప్పుడు భక్తి గల దైవజనుడిని ఎరగాలి. ఏం చేయాలంట? ఎరగాలి. ఆ భక్తి గల దైవజనుడిని చేర్చుకుంది మేడగదిలో. అతనికి దీపస్తంభం పెట్టింది, మంచం వేసింది, ఇంకా పీట వేసింది, ఇంకా దీపవృక్షం పెట్టింది, దీపస్తంభం పెట్టింది, పీట వేసింది, మంచం వేసింది, బల్ల వేసింది. దేవుని స్తోత్రం. దాని యొక్క ఆత్మీయ అర్థము ఎలీషా అనే ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. గదనే నీ హృదయంలో, పీటనే విశ్వాసంతో, బల్లనే ఐక్యత సమాధానంతో, దీపవృక్షం అనే దీపస్తంభం అనే పరిశుద్ధాత్మ అభిషేకం అనే వాక్యపు వెలుగుతో, మంచం అనే విశ్రాంతి నీ హృదయంలో ఉండాలి. వచ్చి చూపవచ్చున్నవాడు ఎలాంటి వాడు? నీతిమంతుడు, పరిశుద్ధుడు. అందుకని ఎలీషా ఆ మేడగదిలోకి వచ్చినప్పుడల్లా ఏమైనా అడుగుతూ ఉంటాడు, ఏంట్రా గెహజీ వచ్చినప్పుడల్లా శ్రద్ధాభక్తులు కలిగి ఉంది, ఏం చేయాలరా మనం అంటే, ఏం చేయొద్దయ్యా నేను అడిగొస్తాడు. అమ్మంటుంది, నేను నా సుజనుల మధ్యలో ఉన్నాను, నా భర్త ముసలివాడు, మాకు పిల్లలు లేరని గ్రహించాడు గెహజీ. ఆ ఇంటిలో పిల్లలు లేరయ్యా అంటే, వచ్చే ఏటికల్లా అనుగ్రహించబడును గాక అన్నాడు. వచ్చే ఏటికల్లా అనుగ్రహించాడు, కుమారుని ఇచ్చాడు. కుమారుడు కూడా చనిపోయాడు. మళ్ళా ఎలీషా దగ్గరికి వచ్చింది. మళ్ళా దేవుడి యొక్క ఆత్మ దర్శించి మళ్ళా ఎలీషా వచ్చాడు, కుమారుడు బ్రతికిచ్చాడు. మళ్ళా వెళ్ళిపోయాడు. మళ్ళా దేవుడు ఆత్మ అంటా ఉంది, ఎలీషా ఆ గనురైన స్త్రీకి కరువు వస్తుంది, తన కుమారుడు ఎగిరేసాటుండమని చెప్పు. ఒక్క సేవకుని చేర్చుకుంటే ఇన్ని ఆశీర్వాదాలు వచ్చినాయో చూడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సేవకుని చేర్చుకునే కృపనికి అనుగ్రహించబడును గాక. పురుకునే పిల్లరా, ఆ మేడగది అనుభవంలోనికి రావాలి. ఏ మేడగది? సేవకుని చేర్చుకునే మేడగది. ఇంకొక మేడగది బల్లారాధన ఇచ్చే మేడగది ఉంది. బల్లారాధన ఏ ఆరాధన మీకు తెలుసు కదా. ప్రతి నెల ఏమిస్తున్నారు? ఎట్లా పెడితే అట్లా తీసుకోకుండా దేవుని వాక్య వెలుగులు సరిచేసుకుని ప్రతిష్ఠించుకుని బలను సేవించాలి. కనుకునే పిల్లారా, అపోస్తల బోధ యందును, సావాసమందును, రొట్టె విచ్చుట యందును, ప్రార్థన నేనే ఉండాలి.
ఎడతెగ్గా ఉండాలి. దేవుని రాకడా బహు జాగ్రత్తగా వస్తుంది. చెప్పాలి హల్లెలూయా. ఒక్క 4 మాటలు చెప్పి ముగిస్తాను నేను, మీరు ఆలోచన చేయండి. ఇది లాస్ట్ రోజు, కాస్త ఓర్చుకోవాలి. ఇక మళ్ళీ తర్వాత ఎప్పటికి వచ్చే సంవత్సరం 12వ రోజుకి, అంతేగా. మరి ఈరోజు ఏం చేయాలి? కాస్త ఆకలితో 4 గంటల దాకా ఉన్నాం. ఓకేనా? ఏమో 8 దాకా ఓకేనా? చెప్పట్లా మీరు? ఫాస్ట్ గారు ఆకలి తొందరగా ముగిను. నేను ముగిను, ఎందుకంటే నేను వచ్చిన పని అవ్వాలి కదా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఉంటే వాళ్ళు ఉండాలి, పోయేవాళ్ళు పోతారు. నేను మాత్రం ముగిను, ఎందుకంటే వాక్యం నువ్వు హృదయపూర్వకంగా వినాలి. కనుకనే ఈ మేడగది అనుభవంలో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించే వారిగా దేవుడు చేస్తాడు. ఏ అనుభవం ఇది? ఎక్కిపోయే అనుభవం. దిగిపోయే అనుభవం వేరు. రాత్రి చెప్పాను, దిగిపోయే అనుభవం. దిగిపోయే అనుభవం ఏంటంటే, యెరూషలేము నుంచి ఒక మనిషి ఎక్కడికి దిగిపోయాడు? ఎరుకోకి దిగిపోతే దొంగల చేతిలో చికెన్. దిగిపోయే అనుభవం చేయకూడదు. ఆ యొక్క ఒక ఆయన దిగిపోయాడు, మేడ మీద నుండే ఏం చేస్తున్నాడు? ఆయన మిద్దె మీద నుండి యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు బయర్షెబా వైపు చూస్తా ఉన్నాడు దావీదు. ఎవరి వైపు చూస్తున్నాడట? మిద్దె మీద నుండి ఎవరి వైపు చూస్తున్నాడు? బత్షెబా ఆమె స్నానం చేస్తా ఉంటే ఆ మిద్దె మీద నుండి చూస్తా ఉన్నాడు. దిగిపోయే అనుభవం అది. ఏ అనుభవం అది? మేడ మీద నడుస్తూ ఆమె స్నానం చేస్తాడు చూస్తా. అంటే పాపం చేసే యొక్క మేడగది అది, ఆ మిద్దె. అట్లాంటి మిద్దె నుంచి మనం ఏం చేయాలంటే విడిపించబడాలి. వింటున్నావా? ఏ మిద్దెది? ఎదిగిన తర్వాత పడిపోయే అనుభవం. వింటున్నారా? కొత్త వాక్యం తెలిసి ప్రార్థన చేసి వాక్యంలో ఆనందపడి దేవుడి కొరకు నడుస్తున్న సమయాల్లో శత్రువు ఉరేస్తాడో ఉచ్చులేస్తాడో ఆ ఉచ్చులో పడిపోయే అనుభవం అది. దాని నుంచి మనం ఏం చేయాలి? విడిపించబడాలి. మా ఇంటున్నారా? దాని నుంచి ఏం చేయబడాలి? చెప్పాలి. పాపమును మనం ఏం చేయాలి? జయించాలి. చెప్పాలి అందరూ కూడా. పాపమును జయించాలా? చేయాలా? చెప్తాయి బాగా. పాపను ఎవరు జయించారు? యోసేపు శైలించమని పోతీఫరు భార్య అడిగితే యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. అమ్మ ఎట్టున్నారా? యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. పారిపోయాడా? ఉన్నాడా? పారిపోయాడు. అలాగనే బోయాజు రూతు ఒకే గదిలో ఉన్నారు రాత్రంతా. ఒకే గదిలో ఉన్న రాత్రంతా. జయించాడా? పారిపోయాడా? జయించాడు. బాగా వినాలి, లోతుగా వినాలి మీరు. బోయాజు జయించాడు, యోసేపు పారిపోయాడు, దావీదు పాపం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చేయాలి. జయించాలా? పారిపోవాలా? పాపం చేయాలా? అంతేగా. జయించే అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో పాపము నిన్ను చూసి పారిపోతా ఉంటది. చెప్పాలి హల్లెలూయా. యోసేపు పాపం చేయలేదని శిక్ష వేశారు. పాపం చేసినోడికి కాదు. ఎవరికి వేశారు శిక్ష? పాపం చేయలేదని శిక్ష వేశారు. పాపం చేసినోడికి కూడా శిక్ష వచ్చింది. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు అంటున్నాడు, పాపు లేని వారిలారా రండి, నేను మిమ్మల్ని క్షమిస్తా అంటున్నాడు ఆయన. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల సమస్త పాపములను క్షమించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకని పాపములను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపమును విడిపించడానికి వచ్చాడు. పాపమును క్షమించడానికి వచ్చాడు. పాపముల నుంచి మనిషిని రక్షించడానికి వచ్చాడు. చెప్పాలి హల్లెలూయా. అందుకని పాపం వల్ల వచ్చే జీతం మరణం. అందుకని పాపమును జయించే ఆ యొక్క కార్యం నీలో జరగాలి అంటే వాక్యము నీ గుండెల్లో ఉండాలి, ఉపదేశం నీ గుండెల్లో ఉండాలి. అప్పుడు పాపమును అంటకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని బీజం వల్ల పుట్టినవాడు పాపం అంటకుండా కాపాడుకుంటాడు. లోక బీజంతో పుట్టిన వ్యక్తి పాపం రోజు దుర్రుకుంటా ఉంటాడు. కానీ పాపను జయించే కృప నీకు రావాలి అంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. చెప్పాలి హల్లెలూయా. దావీదు మేడగది మీద నుంచి ఏం చేశాడు? చూస్తూ పాపం చేశాడు. యేసేపు పారిపోయాడు. పోయేదైతే ఒక గదిలోనే ఉన్నాడు, కానీ రోజుతో పాపము చేయలేదు.
నేను అంటాను, ఎదురుగా పాపం వచ్చినా జయించే అభిషేకం నీలో నిలబడాలి. చెప్పాలి హల్లెలూయా. ఎదురుగా పాపం వచ్చి నిలబడ్డ ఏం చేయాలి? నిజమేనా? నిజమేనా? చాలా మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే నేను చెప్పేది, రాకడ దినాలు బహు భయంకరంగా ఉన్నాయి. నీ ఎదుట పాపమును జయించే అభిషేకం కోరుకోవాలి. నువ్వు, ప్రభా నా ఎదురుకు వస్తున్న పాపాన్ని గద్దించి జయించే అభిషేకం నాకు దయచేయ్యా. ఇలాంటి పాపులను ఎక్కడుంటారంటే, ఎక్కడుంటారు చెప్పు? చదువు 1 కొరింథీ 6:9 అన్యాయస్తులు, 1 కొరింథీ 6:9, ప్రకటన 21:8, ఆ యొక్క ప్రకటన 21:7, ప్రకటన 22:15 అబద్ధికులు, అన్యాయస్తులు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, దొంగలు, మాంత్రికులు, విగ్రహాలు, వీళ్ళందరూ ఎక్కడుంటారు? చెప్పండి, ఎక్కడుంటారు? వీళ్ళు దేవుడి రాజ్యములో ప్రవేశం లేదు. ఒక మాట చదవండి, నేను చెప్పింది ఒకటన్నా. అన్యాయస్తులు దేవుడి రాజ్యములకు వారసులు కానేరరు. మీకు తెలియదా? మోసపోకుడి, చారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి చర్మ గలవారైనను దాంట్లో రారు. హల్లెలూయా. అసహ్యులు కూడా దేవుడు రారు. అబద్ధము జరిగించే వాళ్ళు కూడా దేవుడి రాజ్యానికి రారు. వారంతా వెలుపటనే ఉంటారు. దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఒకటి శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేని ద్వారా? అపొస్తలుల కార్యాలు 11:22 అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుదాము. ఏం చేయబడాలంట? శ్రమ. దేవుడి నిమిత్తం వచ్చే శ్రమల ద్వారా మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. నీ ఇష్టానుసారంగా వచ్చే శ్రమ ద్వారా వెళ్ళలేవు. దేవుని కోసం వచ్చే శ్రమ వేరు, దేవుని పరిచయంలో వచ్చే శ్రమ వేరు, దేవుని కొరకై వచ్చే నిందలు, అవమానాలు వేరు. వాటిని భరించాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. మత్తయి 5:20 అంటాడు ఆయన, నీతి. మత్తయి 5:20 దేవుని నీతి చూడండి. పరలోక రాజ్యాన్ని ప్రవేశించేవాడు శాస్త్రుల నీతి కంటేను, పరిశీలన నీతి కంటేను మన నీతి అధికం కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఎవరి నీతి? శాస్త్రుల నీతి కంటేను, మన నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అట్లా ఉండాలి. అధికము కాని ఎడల పరలోక రాజ్యం లేదు. అసలు లేనిక ప్రవేశం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోహాను 3:3 అంటాడు, కొత్తగా జన్మించిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. మత్తయి 18:3 ప్రకారం మార్పు నంది బిడల వంటి వారైతేనే పరలోక రాజ్యం. మత్తయి 5:3 అంటాడు, ధీరులైన వారు, ఆత్మ విషయంలో ధీరులైన వారు పరలోక రాజ్యం వారిది అంటాడు ఆయన. ఇంకా చెప్పినట్లే మత్తయి 7:21 అంటాడు, ప్రభువా ప్రభువా అన్నవాడు ప్రతివాడు నా పరలోక రాజ్యం వెళ్ళడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి. పరలోకం ఎంతమంది వెళ్ళాలని ఆశ? అసలు మాట అర్థం కావట్లే మీకు. పరలోకం ఎంతమంది వెళ్ళాలని ఆశ? ఓకే, అందరికన్నా కొందరికి లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చామన్నట్టుంది. కొందరికి లేదు. ఎందుకంటే నా ప్రభా ఆ కొండలు కనబడతా ఉన్నాయి, నాకు వాసన వస్తూ ఉంది, వాటి వైపు చూస్తా ప్రభా. నేను పరలోకం వైపు చూసే బ్యాచ్ కాదు, కొండల వైపు చూసే బ్యాచ్ ఉంటాను. ఇప్పుడు చెప్పాలి, పరలోకం వెళ్తావా? గ్యారెంటీ ఉందా నీకు? ఇవన్నీ అనుభవించాలిగా. ఇవన్నీ అనుభవించకుండా వెళ్తావు? వెళ్ళదు. పరలోకంలో 4 భాగాలు ఉన్నాయి, పాత నరకంలో 4 భాగాలు ఉన్నాయి. పరలోకంలో సియోను, యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశం. నరకంలో 4 స్థలాలు ఉన్నాయి. ఒకటి కటిక చీకటి, 2 అగాధం, 3 అగ్నిగుండం, 4 పాతాళం. ఎక్కడికి వెళ్దాం? ఏంది పాస్టర్ గారు అట్టా పెడుతున్నాం? ఎక్కడికి వెళ్దాం? పరలోకమా నరకమా? అంతేనా? ఎక్కడికి వెళ్దాం పరలోకంలో? పరలోకంలో సియోనికి వెళ్దామా, యెరూషలేముకి వెళ్దామా, నూతన భూమికి వెళ్దామా, నూతన ఆకాశానికి వెళ్దామా? మీకు ఏం అర్థం కాకుండా చెప్పేది. సియోను అనేది ఒక ప్రతిష్ఠ గల జీవితం, నూతన యెరూషలేము అనేది సంఘ జీవితం, నూతన భూమి అనేది విడబడిన వాళ్ళు
666 ముద్రలు నిరాకరించి ఆ యొక్క శ్రమల ద్వారా వచ్చే వాళ్ళకి నూతన భూమి, నూతన ఆకాశము, పాత నిబంధన పరిశుద్ధులకు, హతసాక్షులకు రిజర్వేషన్ చేయబడింది. ఇప్పుడు నువ్వు ఆడికి వెళ్తావు? సియోనబ్బా, ఆడికి వెళ్ళాలన్నా సియోనికి వెళ్ళాలంటే జీవితమే ప్రతిష్ఠ చేయాలి. యేసుప్రభు వారు భూమి మీదకి ఎట్లా వస్తున్నాడు అని చెప్పండి ఒక మాట. అదని అర్థం చేసుకుంటారు. ఒక మాట ఎట్లా వస్తున్నాడు ఆయన? అయిపోయా, పెళ్లి కుమారుడుగా రహస్య రాకడకు వస్తున్నాడు. చెప్పండి, ఎట్లా వస్తున్నాడు ఆయన? రహస్య రాకడకు వస్తున్నాడు అంటే మధ్యాకాశానికి వస్తున్నాడు ఆయన. మొదటిసారిగా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు, రెండోసారిగా మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, మూడవసారిగా పెండ్లి కుమారుడుగా మధ్యాకాశం రాబోతున్న రహస్య రాకడకు, నాలుగోసారిగా ఆ యొక్క ఒలీవల కొండ మీదకి బహిరంగ రాకడలో రాబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఏ రాకడా? ఇప్పుడు మనం ఏ రాకడలో నిలబడి ఉన్నాం? ఇప్పుడు పెండ్లి కుమారుడు యొక్క వచ్చే రాకడలో ఉన్నాం. ఈ పెళ్లి కుమారుడు రాకడలో నీ జీవితం పెళ్లి కుమార్తెగా మార్చబడాలి. అది మార్చబడాలి. పెళ్లి కుమార్తెని చేసుకుంటాడా యేసుప్రభు వారు? పెళ్ళైన వారిని చేసుకుంటాడా? మరి మీరందరికి పెళ్ళి అయిందిగా, ఎవరిని చేసుకుంటాడు ఆయన? లేవియా కాండం 21 అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు ఆయన, వెదరాలినైనను భ్రష్టురాలినైనను విడవబడిన దాన్ని అయినను చేసుకోను, నేను ప్రజలలో కన్యకను మాత్రమే చేసుకుంటానంటాడు దేవుడు. ఎవరు చేసుకుంటాడంట? కన్యకను మాత్రమే చేసుకుంటాడు ఆయన. నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు కన్యకలాగా తయారవ్వాలి కదా. నీకు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఎట్టవుతావు? ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అవుతావా? అవు. ఆత్మలో కన్యకలుగా మార్చబడాలి. పెళ్లి కుమార్తె కన్యకమనే సంఘముగా మార్చబడాలి. పెళ్లి కుమారుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు. దేవుడి రాజ్యం బహు సమీపంగా ఉంది. ఈ అనుభవాలతో సంఘంలో నిలబడి రాకడ కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడండి. చంపాడరా బాబు పాస్టర్ గారు అనుకోండి. నేను ఎప్పుడోసారి వస్తాను, మీరు రోజు వస్తారు కదా. బయట ఉన్న వాళ్ళంతా లోపడే రండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు పాపం. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. అందరూ ప్రార్థన చేద్దాం. వాక్యం వింటా ఉంటే నీ జీవితం ఎంత తన్మయంగా ఉండాలి. నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టిపోతున్నావు అంటే దేవుడిని విడిచిపెట్టే పోతున్నావు. అందుకని విడబడిన వాళ్ళు, వెదరాలని, జారులను, భ్రష్టులను వేసే చేసుకోవడం. ఆయన కోసం ప్రత్యేకించబడిన జీవితం చేయాలి. ఒక జీవితం చేయాలి. మేడగది అనుభవం అనేది ఎక్కిపోయే అనుభవం. మేడగది అనుభవం అనేది ఆ పైన చూసే అనుభవం. మేడ మీద ఉన్నవాడు కిందకు దిగి రాకూడదు.